ప్రశ్న అడుగుతున్నారు. దీక్ష సమయంలో నా తండ్రి, నా తల్లి వేడుక జరుగుతుంది, నేను ఏమి చేయాలి? ఇక దీక్షా సమయంలో అంటే మనము మొత్తం కూడా 41 రోజుల మన దీక్ష పర్యంత కాలంలో ఉన్నప్పుడు తల్లికి గాని తండ్రికి గాని పూర్వీకులు గాని మనము గౌరవించడం అనేది మన నైతిక విధి. అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరంలో మనకి తర్పణ ప్రియాయ నమః అనేటువంటి మంత్రం ఉంటూ ఉంటుంది, దాన్ని మీరు గమనించండి. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఎవరైనా సరే ఈ వేడుకను మనము నిర్వహించవచ్చు. అయ్యప్ప స్వామి వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టపూర్వకం. కాబట్టి ఈ యొక్క వేడుక కార్యక్రమంలో మీరు ఖచ్చితంగా పాల్గొనవచ్చు. వారి యొక్క ఆశీర్వాదాలను మొత్తం కూడా మీరు తీసుకొని స్వామి వారికి అనుగ్రహంతో పాటుగా మీ తల్లి తండ్రి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. కానీ ఈ సమయంలో అక్కడ ఉండేటువంటి భోజనాలలో అల్లం గాని వెల్లుల్లి గాని ఉల్లిగడ్డ గాని వేసేటువంటి పదార్థం తినకోకుండా సాత్వికమైన భోజనం చేయడం చాలా ముఖ్యం. స్వామియే శరణమయ్యప్ప.